హాయ్ అండి వ్యూవర్స్, నేను దొంతుకూర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. ముందుగా రాశులలో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాన్ని వివరించడం కోసమని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఈ రాశులలో వృశ్చిక రాశి అనేది ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, పరాభవనామ సంవత్సరంలో గ్రహస్థితి ఎలా ఉంటుంది తెలుసుకునే ముందుగా వినాయకుడిని ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. విఘ్నేశ్వర ప్రార్థన అనంతరము ఈ వృశ్చిక రాశిలోనికి ఏ ఏ అక్షరాలు నామ నక్షత్రాలు వస్తాయి అనేది చూసుకుందాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోకే వస్తాయి. ఇక ఆదాయం చూసుకున్నట్లయితే 11, వ్యయం చూసుకున్నట్లయితే 5. అంటే ఆదాయం సంపాదించిన దాంట్లో పొదుపుకి కొంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆద్యపూజ్యం 2, అవమానం 6. అంటే వీరిని పొగిడేవారి కంటే తిట్టేవారు, అవమానించేవారే ఎక్కువగా ఉన్నారు. ఇక గ్రహస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నటువంటి గురువు మిథున రాశిలో 8వ స్థానంలో ఉన్న గురువు ఈ వృశ్చిక రాశికి అనుకూలంగా లేరు. మే 26 తర్వాత కర్కాటక రాశికి అంటే 9వ రాశిలోకి గురు ప్రవేశం జరిగినప్పుడు గురువు ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు వీరికి అనుకూలమైనటువంటి కాలము గ్రహస్థితి. అక్టోబర్ 15 తర్వాత సింహరాశిలోకి గురువు వస్తారు, అప్పుడు కూడా అనుకూలమైనటువంటి కాలమే. తిరిగి ఫిబ్రవరి 14న మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు, అప్పుడు కూడా వీరికి అనుకూలమైనటువంటి కాలమే. అంటే గురుబలం వీరికి ఉంది. ఎప్పుడు దాకా లేదు అంటే మే 26 దాకా లేదు. అంటే కొద్ది నెలలు మాత్రమే, 2 నెలలు మాత్రమే లేదు. తర్వాత గురుబలం బాగుంటుంది. గురుబలం బాగున్నప్పుడు ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో అనుకూలత ఉంటుంది. శని ఈ సంవత్సరం అంతా 5లో ఉంటారు. శని అంతగా యోగాన్ని ఇచ్చే విధంగా లేరు. ఇక రాహుకేతువులు చూసుకున్నట్లయితే రాహు ప్రస్తుతం 4వ స్థానంలో, డిసెంబర్ 3 తర్వాత 3వ స్థానంలో ఉంటారు. 4లో ఉన్న రాహు యోగాన్ని ఎవరు, 3లో అంటే డిసెంబర్ 3 తర్వాత వచ్చే రాహు యోగాన్ని ఇస్తారు. ఇక కేతువు చూసుకున్నట్లయితే దశమ స్థానంలో కేతు ఉన్నారు. 9వ స్థానంలోకి డిసెంబర్ 3 తర్వాత వస్తారు. అప్పుడు యోగాన్ని ఇచ్చే విధంగా కేతు ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద శని బలం కన్నా గురుబలం ఎక్కువగా ఉంది కాబట్టి వీరు కోరుకున్న పనులు సాధించగలుగుతారు. గతంలో వదిలిపెట్టేసిన సగం చేసి వదిలిపెట్టేసిన పనులన్నీ జయం పొందుతాయి. కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి. వీరు ఏ ప్లాన్ అయితే చేసుకుంటారో ఆ ప్లాన్ని చక్కగా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. అన్ని రంగాలలో ఉండేవారికి ధనాదాయాలు బాగుంటాయి. వీరి మాట నేర్పుతో చక్కగా అన్ని పనులు చక్కదిద్దుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు చక్కబెట్టుకొని ఈ సంవత్సరం చాలా చక్కగా జీవించడానికి అవకాశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇక ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి చూసుకున్నట్లయితే కొద్దిపాటి ఇబ్బందులు, అధికారుల చేత బదిలీలు ఉన్నప్పటికీ కూడా అధికారుల చేత మెప్పింపు అనేది పొందలేకపోతారు వీరు ఈ సంవత్సరం. కుటుంబంలో అశాంతి ఉంటుంది. కుటుంబానికి దూరంగా ఉండడము. ఇక ఉద్యోగాలు రాని వాళ్ళకి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాలలో ఇరుక్కునేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే గురుబలం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రజలలో విశ్వాసం అనేది పెరుగుతుంది. ఏదో ఒక పదవిని చేజిక్కించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వీరు ఆశించినటువంటి ఫలితాలు పొందలేకపోయేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు బాగా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. అలా బాగా కష్టపడి పని చేసినప్పుడు మాత్రమే అధిష్టానం దృష్టిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక కళాకారులకు చూసుకున్నట్లయితే టీవీ, సినిమా, సీరియల్స్, గాయకులందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం. వీరికి వచ్చినటువంటి అవకాశాలు చేజిక్కించుకొని వీరు ప్రజలలోకి చాలా తొందరగా వెళ్ళి చాలా మంచి అవకాశాలు పొందేదానికి, ప్రజలలో ఆదరణ పొందేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారికి కూడా ఈ సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరంలో మంచి యోగాలు ఉన్నాయి.
ఇక వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే అంతంత మాత్రంగానే ఉంది. వ్యాపారస్తులు ఖచ్చితంగా ఆచితూచి అడుగేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రొయ్యల చెరువులు బాగున్నాయి, జాయింట్ వ్యాపారాలు చేసేవారు బాగుంది, సిమెంటు, ఐరను, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి బాగుంది. కానీ కిరాణా షాపులు ఇలాంటివి కొంత రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కాస్త నష్టము వచ్చే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చూసుకుని అడుగేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే లాభాలు ఎక్కువ రావు, కొంత నష్టం కూడా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించి పనులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే గురుబలం బాగుంది. గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. వీళ్ళు ఎన్ని మార్కులు తెచ్చుకుందాం అనుకుని కష్టపడతారో అన్ని మార్కులు కూడా తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి సక్సెస్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అయ్యి మంచి మంచి కాలేజీల్లో మంచి మంచి ర్యాంకులు పొందుతారు. మంచి మంచి కాలేజీల్లో సీట్లు కూడా వస్తాయి. వీరికి జాబ్ రాలేని వాళ్ళకి ఈ సంవత్సరం జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే మొదటి పంట కన్నా రెండవ పంట మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కోళ్ల వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అంతగా బాగోలేదు. ఇక రొయ్యల చెరువు, చేపల చెరువులు చేసే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం పంట అంత ఎక్కువగా పండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి చూసుకొని వ్యవసాయం చేసేవారు కొంచెం తక్కువగా మదుపు పెట్టుకొని ఇబ్బంది పడకుండా ఉండాలని గ్రహించుకోవాలి. ఇక స్త్రీలకు చూసుకున్నట్లయితే శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. గురుబలం వల్ల వీటి మాటకి విలువ పెరిగినప్పటికీ కూడా కొంత స్థిరాస్తిలో నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. సంఘంలో వీరి పేరు ప్రఖ్యాతలు పాడు చేయడానికి చాలామంది వీళ్ళని కృంగదీయడానికి అనేక అవకాశాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలకి గురుబలం వల్ల మంచి ఫ్రీ డెలివరీలు అయ్యేయడానికి అవకాశం ఉంటుంది. అధికారుల వల్ల ఇబ్బందులు పొందుతారు. అయినప్పటికీ కూడా చివరికి వాటినన్నిటినీ కూడా అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎంతో కొంత కృషి చేసి జీవితంలో ముందుకు సాగుతారు. ఇది ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషాదులు కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే మాట పట్టింపులు, మాటలు అందరి చేత పడడం అనేది ఈ సంవత్సరం జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.